వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు భారీగా బంగారం నగదు దోచుకు వెళ్లారు. దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 15వ వార్డులో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. స్థానికంగా మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న చింతా రాజ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి 9 రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళ్లడంతో ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి వెనుకవైపు కిటికీ ఊచలను విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బెడ్రూమ్ లో ఉన్న లాకర్ ను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి, 8 లక్షల నగదును అపహరించారు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం ఇంటి పరిసరాలను శుభ్రం చేసేందుకు వచ్చిన పని మనిషి కిటికీ ఊచలు విరిగిపోయి ఉండటాన్ని గమనించి యాజమానితో పాటు స్థానికులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారీ చోరీ విషయం తెలుసుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. ఈ ఘటనతో దుబ్బాక పట్టణంలో భయాందోళనలు నెలకొనగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు దుబ్బాక పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక గ్రేవ్ హెచ్బి ఆఫెన్స్ క్రైమ్ సీన్ విజిట్ చేస్తానికి జరిగింది. బేసిక్గా నిన్న నైట్ ఇక్కడ ఒక 2-3 హౌసెస్లో సేమ్ సింగిల్ ఒఫెండర్ ఈ ఐరన్ రాడ్స్ ఏది ఉంటాయి, మేము దీనికి డోర్కి గ్రిల్ ఏది ఉంటాయి అవి బెండ్ చేసుకొని హౌస్లో ఎంట్రీ చేసి ఉన్న హౌస్లో ఉన్న గోల్డ్ అవన్నీ అటెంప్ట్ చేశారని చెప్తున్నారు. సో లోపల ఉన్న కీస్ అన్ని లోపలే దొరికినాయి దొంగకి. సో ఇప్పుడు మా టీమ్స్ అన్ని మల్టిపుల్ టీమ్స్ వీ హ్యావ్ డిప్లాయిడ్ to catch him and further investigation is going on.